బాయ్ బాయ్. హాయ్ అండి. ఆల్రెడీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే థంబ్నెయిల్ చూసేశారు కదా. తెలంగాణలోనే ద బ్యూటిఫుల్గా ఉన్న ఒక ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. అదేనండి వైజాగ్ కాలనీ. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీ 150 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమైతే అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. వైజాగ్ కాలనీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము పిల్లలు పెద్దలు అందరూ కలిసి మినిమం 20 మెంబర్స్ పైనే ఉంటాము. సో మేమైతే టెంపోలో బయలుదేరాము. బయట వ్యూ అయితే అసలు ఎంత బాగుందో. సో చూడండి ఒకసారి, ఎంత పచ్చని పొలాలు, చల్లని గాలి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అయ్య బాబాయ్ చూడండి, బయట ఆ కొండలు ఎంత బాగా కనబడుతుంది. వ్యూ అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుంది. బస్లో చిన్న మ్యూజిక్ సెట్ కూడా సెట్ చేసుకున్నాము, అందుకని అసలు బోర్గా ఫీల్ కాలేదు. మా చిన్న మర్జి అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసేస్తాడు మమ్మల్ని. ఇక్కడ చూసారా, పిల్లలందరూ టైర్డ్గా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళింది ఇది 26 జనవరి రోజు. ఆ రోజు పిల్లలందరినీ స్కూల్కి పంపించి రిటర్న్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే బయలుదేరాము. అందుకే పిల్లలందరూ టైర్డ్గా కనబడుతున్నారు. వాళ్ళని అయితే కాసేపు పడుకోబెట్టేశాము. లేచిన తర్వాత అయితే ఫ్రెష్గా ఫుల్ ఎంజాయ్ చేశారు ట్రిప్ని. అయితే జర్నీలో బోర్ రాకుండా మా చిన్న మరిది ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. అంతేకాదు కొన్ని గేమ్స్, సాంగ్స్ పాడించడం ఇలాంటివి కూడా కండక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్యామిలీతోని ఇలా బోర్గా ఫీల్ అవ్వకుండా ఏదైనా గేమ్స్ ఆడుతూ వెళ్తుంటే అయితే చాలా బాగుంటుంది. కపుల్స్తోని సాంగ్స్ పాడించడం ఇదైతే బాగా కండక్ట్ చేశారు. ఇంకొకటి, వీళ్ళందరూ లోపల పాటలు పాడుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే నేను బయట వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. నేచర్ లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఆల్మోస్ట్ అయితే మనము వచ్చేసాము వైజాగ్ కాలనీకి అయితే. సో అక్కడ చూసారా వాటర్ కనబడుతున్నాయి కదా, అక్కడికే మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇగో ఇదేనండి వైజాగ్ కాలనీ. మనమైతే దిగేస్తున్నాం ఇప్పుడు టెంపో నుంచి. సో చూడండి ఎంత బాగుందంటే ప్లేసు. ఇంకా తెలుసా, మేము వెళ్ళడానికి 2 వీక్స్ ముందు ఇక్కడ మేము ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసామో అక్కడ వరకు వాటర్ ఉండేంత. ఇప్పుడు హీట్ అనేది పెరుగుతుంది కదా, వాటర్ అనేది తగ్గుతుంది. ఇంకా సమ్మర్కి వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. అసలు ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పాలి వైజాగ్ కాలనీ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే మీరు ఇక్కడ ఏమన్నా పక్షులు అరుస్తున్నాయి అనుకున్నారు, మా పిల్లలే అరుస్తున్నారండి. ఎందుకంటే ఈ ప్లేస్ చూస్తే అలా ఉత్సాహం వచ్చేసింది వాళ్ళకి. సో మా గ్యాంగ్ అంతా చూశారు కదా, దిగేశారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. సో మా గ్యాంగ్ అయితే చూశారు కదా, ఇప్పుడు బోటింగ్కి వెళ్దామని హడావడి పెట్టేస్తున్నారు. సో బోటింగ్కి వెళ్ళడానికంటే ముందు మనం వెళ్ళి అక్కడ బోట్లు ఎన్ని ఉన్నాయి చూసుకొని వాళ్ళని అయితే బుక్ చేసుకోవాలి బోట్ని. ఒక్కొక్క బోటుకి అయితే 1500 ఛార్జ్ చేస్తున్నారు. అలా మినిమమ్ 10 మెంబర్స్నేమో కూర్చోబెడుతున్నారు. అంటే మా దాంట్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు 2 బోట్లు సరిపోయాయి అన్నట్టు. మాకు ఒక బోట్ రావడానికి టైం పడుతుంది. మేమేమో ఇంకా బోట్ వస్తలేదని మేము టెన్షన్ పడుతుంటే మా చిన్న మరిది మా బాబు కొండకి ఏం చేస్తున్నారో చూడండి. మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి. ఏంటంటే రిపబ్లిక్ డే కదా, ఎక్కువ పబ్లిక్ ఉండరు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. సో మేము వెళ్ళేసరికి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకొకటి మాకు బోట్స్ అనేది దొరకలేదు. ఒకటే బోట్ ఉంది, ఇంకో బోట్ దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పారు ఇంకొక బోట్ వస్తుందండి తీసుకొస్తామని. సో దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనలీ మనకు బోట్ వచ్చేసింది, ఎక్కాము. ఎక్కి కూర్చున్నాక అందులో చూసేసరికి డీజిల్ లేదు. మళ్ళీ డీజిల్ తీసుకురావడానికి వెళ్ళారు. ఒక 5-10 మినిట్స్ అయితే వెయిట్ చేసాం. అంతలోపు చూడండి ముందు ఎక్కేసిన బోట్ అయితే వెళ్ళిపోయింది. అందులో కూర్చొని మా బావ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక బోట్లో అయితే పెద్దవాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మా ఆడపడుచు మ్యారేజ్ అయింది కదా, తను కూడా ఈ బోట్లోనే ఉంది. సో మేము కూర్చున్న దాంట్లో పిల్లలు తల్లులు అందరూ ఉన్నారు అన్నట్టు. సో నీకు చెప్పాలంటే వైజాగ్ కాలనీ అంటే ఎక్సలెంట్గా ఉంది.
మీరు ఇక్కడ హాయ్ చెప్పురి. బోట్ స్టార్ట్ అవ్వగానే పిల్లలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగడం, వీడియోస్ చాలా తీశారు. ఇంకొకటి మీరు ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ ట్రిప్ అండి. అది కూడా 1 డే ట్రిప్ పెట్టుకుంటే ఈ ఐలాండ్కి అయితే వెళ్ళండి. అదేనండి వైజాగ్ కాలనీ. చాలా అంటే చాలా బాగుంటుంది. లైఫ్లో టెన్షన్లో ఒక్క రోజన్నా ఇలా ఫ్యామిలీస్తోని స్పెండ్ చేయడం, నిజంగా చెప్తున్నాను ఈ వైజాగ్ కాలనీకి ఒక్కరోజు అవుటింగ్ లాగా స్పెండ్ చేయగలిగితే అయితే చాలా అంటే చాలా రిఫ్రెష్గా అవుతారు మీరందరూ. బాయ్ 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 మమ్మీ బాయ్. మా చోటుగాడు ఎంత క్యూట్గా చెప్తున్నాడు కదా, చాలా బాగా అనిపించింది. వాడు అలా ముద్దు ముద్దు మాటలు వింటుంటే. అసలు బోట్ వెళ్తుంటే వాటర్ పడుతున్నాయి చూడండి, ఎంత బాగా అనిపించింది. మా చోటుగాడు నా ఒళ్ళో ఉన్నాడు కదా, వాడైతే నీళ్ళు పడుతుంటే పాపం భయపడ్డాడు. పదిహేను నుంచి 20 నిమిషాలు అయితే మనం బోట్లోనే ఉంటాము. బోట్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఫుడ్ తినే వాళ్ళంటే ఎవరైనా ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకునే వాళ్ళు ఆ బోట్లో కూడా తింటారు. లేకపోతే ఇక్కడ ఐలాండ్ కనబడుతుంది కదా, ఇలా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే ఐలాండ్లో దిగి అక్కడ కూర్చొని స్పెండ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. సో మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. బోట్ దిగడమే స్టార్ట్ అయింది నా పని. అవుట్. నాకేమైంది అనేది తర్వాత చూద్దాం, కానీ ఇక్కడైతే వ్యూ మీరు ఎంజాయ్ చేసేయండి. వ్యూ చూశారు కదా, ఇక్కడ మాకైతే ఒక ప్లేస్ దొరికింది. మేము కూర్చోడానికి కూడా ఒక బ్లాంకెట్ తెచ్చేసుకున్నాము. సో భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, టాస్క్ క్వశ్చన్ కాదు. ఏంటంటే ఇక్కడ నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను మీకు ఎవరికైనా కనబడితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎంత బాగుందండి, మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను వీడియోలోనే. సో ఈ ప్లేస్ ఎక్కడ అంటే మా వాళ్ళు ఫుడ్ తిన్నారు కదా, ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ సైడ్. సో చాలా బాగుంది. ఇక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు మా వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే మనం బోటింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ 5:30 లాస్ట్ అండి. రిక్వెస్ట్ చేసుకుంటే 6 వరకు ఉంచుతున్నారు, తర్వాత అయితే ఉంచట్లేదు. సో రిటర్న్ ఏ బోట్లో అయితే మనం వచ్చామో రిటర్న్ అదే బోట్లో వెనుకకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడు, వాటర్లో అలా చేతి పెట్టి వీడియో తీస్తున్నాడు. ఫోన్ తన దగ్గర ఉంది కదా, సో తనకు నచ్చినట్టు వీడియోస్ తనే తీశాడు. నేను చెప్పాను కదా నా హెల్త్ అయితే పాడైపోయింది. మేము వెళ్ళిన రోజు చాలా ఎండ ఉంది. సో నాకైతే కొంచెం జర్నీ పడదు, అందుకని చాలా అంటే చాలా సిక్ అయిపోయాను. ఏ బీచ్కైనా ప్రతి ఒక్కరు చూడాలనుకునేది సన్సెట్, అలాగే సన్రైజ్. అలాంటి వ్యూని ఈ వైజాగ్ కాలనీలో కూడా చూడొచ్చు. నేనైతే చూడలేకపోయాను, కానీ వీడియోలో బంధించడం వల్ల చూస్తున్నాను. అసలు ఎంత బాగుంది చూశారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో. ఆ చల్లని గాలి అలలకు కదులుతూ వస్తుంటే ఎంత బాగా అనిపించిందో. కింద సన్నని బంగారు రంగులో ఇసుక, పైన ఆకాశంలో ఆ సూర్యుడు అస్తమిస్తున్నది. నీళ్ళల్లో ఆ అలలు ఒకదానికొకటి తగులుతూ వెళ్తుంటే ఎంత అద్భుతంగా అనిపించిందో.
మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరేసాము. సో మధ్యలో మనకి ఒక మహాదేవుని పెద్ద స్టాచ్యూ కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. మార్నింగ్ అవర్స్లో కన్నా ఈవినింగ్ అవర్స్లో లైటింగ్స్తో చాలా బాగుంటుందని మేము రిటర్న్లో అయితే చూసుకోవాలని చెప్పి మార్నింగ్ అయితే అక్కడ దిగలేదు. పిల్లలు జ్యూస్ స్టార్ట్ చేశారు. ఎక్కడ ఆలస్యం మళ్ళీ ఆటపాటలతోనే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు మా ఇద్దరు పాపలు అయితే. ఇదిగోండి నేను చెప్పిన మహాదేవుని స్టాచ్యూ ఇదే, చాలా బాగుంది కదా. ఎంత పెద్దగా ఉందో చూసారా ఆ మహాదేవుని స్టాచ్యూ. అసలు దూరం నుంచి చూస్తే అయితే ఇంకా బాగుండే వ్యూ అయితే. ఇంతేనండి వైజాగ్ కాలనీకి సంబంధించిన వీడియో. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో చాలా బాగుంది. వన్ డే ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయాలనుకుంటే ఈ వైజాగ్ కాలనీకి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి, అక్కడ దొరకవు. మీకేమైనా ఫ్రెష్గా కర్రీస్ కావాలంటే మాత్రం అక్కడ ఫిష్ ఫ్రై అనేది దొరుకుతుంది. అలాగే ఫిష్ కర్రీ కూడా చేసిస్తారు, కానీ బిఫోర్ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒకరినొకరు కలుసుకోవడం చాలా కష్టం అయిపోయింది. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫ్యామిలీతోని అందరం కలిసి బయటకు వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. కానీ చాలా ప్లేస్లలో నేను మిస్ అయ్యాను, ఎందుకంటే నాకు హెల్త్ సిక్ అయిందని చెప్పాను కదా. సో బోటింగ్ స్టార్ట్ అయిన నుంచి నాకు ఒకటే వామిటింగ్స్, హెడేక్, అస్సలు సెట్ అవ్వలే. పడుకొని ఉన్నాను మొత్తం. లాస్ట్లో ఏమో కొంచెం సెట్ అయ్యాను టాబ్లెట్ వేసుకున్న తర్వాత. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది.